హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన జర్మన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బేసికల్ గా సినిమా కాదేంటంటే పెడోఫైల్స్ అని చెప్పేసి ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా మన మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళని మనం గుర్తు కూడా పట్టలేము. సో ఇంతగా ఆ జబ్బు ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం చెప్పి అడిగితే చిన్న పిల్లల్ని తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అలాగా ఉన్న ఒక ఇద్దరి జీవితంలో జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఒక అద్భుతమైన సినిమా ది సైలెన్స్ అనే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కథను బేస్ చేసుకొని తీసిన సినిమా, అందుకే మిస్ అవ్వద్దు అంటున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా 1986 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. అది కూడా ఒక మారుమూల గ్రామంలో. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న పియర్ అలాగే టిమో అని చెప్పేసి ఇద్దరు చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే అడల్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు. అది కూడా చిన్న పిల్లలవి. ఆ తర్వాత పియర్ గడ్ కారు తీసుకొని టిమోని ఎక్కించుకొని అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు మీద ఒక అమ్మాయి సైకిల్ తోక్కుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అది కూడా గోధుమ తోటలోకి. దాంతో పియర్ గాడు ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా డౌట్ వచ్చి సైకిల్ ఆపి వెనక్కి వస్తుంది. చూస్తే వీడు కారులోంచి దిగి ఆ అమ్మాయిని పక్కన గోధుమ తోటలో తీసుకెళ్లి అతి దారుణంగా మానభంగం చేస్తాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి బయటికి వెళ్ళి తన గురించి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడే చంపేస్తాడు. ఇదంతా టిమో గాడు చూసి ఆ అమ్మాయిని కాపాడుదాం అనుకుంటాడు కానీ వీడు కూడా ఇప్పుడు దాకా వీడియో చూసి వచ్చాడు కదా, అలా వీడియోలు చూసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. దాంతో వాడేంటంటే భయం వేసి వెళ్లి కారులో కూర్చుంటాడు. ఆ తర్వాత పియర్ గడ్ అమ్మాయి శవాన్ని తీసుకొచ్చి వెనకాల డిక్కీలో వేసుకుంటాడు. ఆ అమ్మాయి సైకిల్ తీసుకెళ్లి గోధుమ తోటలో లోపల పడేస్తాడు. ఆ తర్వాత కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక పార్క్ ను చూపిస్తారు. పార్క్ లో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇందాక అమ్మాయిని చంపేశాడు కదా పియర్ గాడు, ఆ పార్క్ కి సెక్యూరిటీ. అందులోనూ ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత తన కారులో ఆ అమ్మాయి శవాన్ని వేసుకున్నాడు కదా, అందుకని ఎక్కడన్నా ఆధారాలు ఉంటాయని చెప్పేసి మొత్తం బ్లడ్ కడిగేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో టిమో ఏం చేస్తాడంటే తన గిల్ట్ ఫీలింగ్ తో అక్కడ నుంచి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళిపోతాడు. పాపం పియర్ గాడు వాడు వెనకాల పడుతూ ఉంటాడు కానీ టిమోకి మాత్రం గిల్ట్ ఫీలింగ్ అనిపించి మనుషులు చంపే వీడితో ఉండటం కంటే డేంజర్ ఇంకోటి ఏది లేదని చెప్పేసి అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 23 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. అదే సమయంలో ఎలీనా అని ఒక ఆవిడ చూపిస్తారు. ఆవిడ ఏంటంటే ఉదయం పూట జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది కూడా గోధుమ తోటల మధ్యలో అనమాట. అక్కడ ఒక క్రాస్ సింబల్ ఉంటుంది. దాని మీద చనిపోయిన అమ్మాయి పేరు ఉంటుంది. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి పేరు ఉంటుంది. అక్కడికి వచ్చి పూలు పెడుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఈవిడే. కట్ చేస్తే మరోవైపు అదే ఊర్లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అందులో ఫాదర్ ఏంటంటే తన కూతురుని తిడుతూ ఉంటాడు అనమాట. నువ్వేంటి ఈ మధ్య స్కూల్ కి సరిగా వెళ్ళట్లేదంట అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా రివర్స్ లో వాళ్ళ నాన్నని తిట్టేసి నేను టెన్నిస్ ప్రాక్టీస్ కి వెళ్తానని చెప్పేసి కోపంగా బయటకు వచ్చేసి సైకిల్ దొక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి మనం కలుద్దాం అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకోవైపు డిటెక్టివ్ డేవిడ్ ని చూపిస్తారనమాట. బేసికల్ గా డేవిడ్ వాళ్ళ బాస్ క్రిస్టియన్ అని ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే రిటైర్మెంట్ పార్టీ అని చెప్పేసి అందరిని పిలిచి పార్టీ ఇస్తాడు. దానికి డేవిడ్ ని కూడా పిలుస్తాడు. డేవిడ్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్ గా ఉంటాడు. అందరు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డేవిడ్ వాళ్ళ భార్య రీసెంట్ గా చనిపోయింది అనమాట. అందుకని తను అలా ఉన్నాడు. ఇంకోవైపు ఇంట్లోంచి బయటకు వచ్చేసిన సీనికాని చూపిస్తారు. తానేం చేస్తుందంటే తన ఫ్రెండ్ రమ్మని చెప్పంది కదా, తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అందులోను ఇంట్లో అమ్మా నాన్నకి వాయిస్ మెసేజ్ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాను, రేపు పొద్దున్నే వస్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో తల్లిదండ్రులు కూడా సరే అనుకుంటారు. అంతేకాకుండా ఆ సీనిక ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎంతసేపటికి రాదు. ఈ గ్యాప్ లో చీకటి కూడా పడిపోతుంది అనమాట. దాంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి మెసేజ్ చేస్తుంది. నా ఫ్రెండ్ రావడం కనుక కొంచెం లేట్ అయితే నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి. అదే సమయంలో ఈ సీనిక అనే అమ్మాయిని దూరం నుంచి ఎవడో కారులో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ డేవిడ్ ని చూపిస్తారు. బేసికల్ గా ఇతని మన కథలో హీరో అనమాట. హీరోని వాళ్ళ బాస్ రిటైర్మెంట్ అయిన బాస్ క్రిస్టియన్ ఉంది కదా, ఆయన ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసు లైబ్రరీకి తీసుకెళ్లి తాను డీల్ చేయలేకపోయిన కేసుని చూపిస్తాడు. ఆ కేసు ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో పియానో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి కేసు. అప్పుడు చెప్తాడు అనమాట, ఈ అమ్మాయిని ఎవడో మానభంగం చేసి తీసుకెళ్లి శవాన్ని చెరువులో పడేశాడు. అందులోను ఆ సమయానికి ఒక చిన్నపిల్లాడు చూశాడంట గోధుమ తోట దగ్గర. ఆ కిల్లర్ గాడు రెడ్ కలర్ కారులో వచ్చాడంట అని చెప్పేసి అంటంతో ఈ డీటెయిల్స్ మొత్తం హీరోకి ఇస్తూ ఉంటాడు హీరో వాళ్ళ బాస్. మరోవైపు ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి తను రాబోయేసరికి తిరిగి వెళ్ళిపోతున్న సీన్ అని చూపిస్తారు. తానేంటంటే సైకిల్ దొక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో పార్క్ దగ్గర ఎవడైతే తనని అబ్జర్వ్ చేశాడో వాడు ఈ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో అమ్మాయికి భయం వేసి ఆగుతుంది. వెంటనే వాడు ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత ఈ సినిమా స్టార్టింగ్ లో పియా సైకిల్ ఎక్కడైతే పడేస్తాడో ఈ అమ్మాయి సైకిల్ కూడా అక్కడే పడేస్తాడు. కట్ చేస్తే టిమోన్ చూపిస్తారు. తానేంటంటే పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి ప్రశాంతంగా తన పని తాను చేసుకుని ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తనకి ఫోన్ వస్తుంది అనమాట. దాంతో తాను హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్, హీరో వాళ్ళ కొత్త బాసు వీళ్ళందరూ కలిసి గోధుమ తోటకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ సీనికా సైకిల్ ఆ కిల్లర్ గాడు పడేశాడు కదా, కొంపదీసి 23 సంవత్సరాల క్రితం లాగా మళ్ళీ జరిగిందేమో అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ
వెళ్ళిపోతూ ఉంటారు. అందులోని సినిక వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఇంకా తన ఫ్రెండ్ ఇంట్లో హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు టిమోన్ చూపిస్తారు. తానేంటంటే ఫ్యామిలీతో కలిసి ఒక పార్టీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో టీవీలో న్యూస్ వస్తుంది. 23 సంవత్సరాల క్రితం గోధుమ తోటలో సైకిల్ పడేసి ఎలాగైతే ఉందో అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా సైకిల్ పడేసి ఉంది. ఒకవేళ హత్య జరిగిందేమో అని చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత టిమో గడికి బుర్ర బ్లాంక్ అయిపోయి పార్టీ మూడ్ లోంచి బయటకు వచ్చేసి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. అందులోనూ అదే న్యూస్ ని సినిక వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు. వాళ్ళ కూతురు సైకిల్ ఉందని చెప్పేసి వాళ్ళకి గుండెల్లో భయం పట్టేసుకుంటుంది. తన కూతురికి ఏమైందో అని చెప్పేసి. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే పియా శవం ఏ నదిలో అయితే దొరికిందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు సినికా శవం దొరుకుతుందేమో అని చెప్పేసి వెతికిస్తూ ఉంటాడు. కాకపోతే ఆ అమ్మాయి దొరకదు. ఆ తర్వాత హీరో తన టీమ్ తో కలిసి డైరెక్ట్ గా సినికా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పడంతో ఎవరు లేరని చెప్పేసి అంటారు. పోనీ అమ్మాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారని చెప్పడితే అలాంటి వాళ్ళు కూడా లేరని చెప్పేసి అంటారు. మరోవైపు టీమోన్ చూపిస్తారు. తానేంటంటే పడుకొని మిస్ అయిపోయిన రెండో అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ టిమో గడికి పియర్ గడ్ ఎలా పరిచయం అంటే ఆ పియర్ గడ్ సెక్యూరిటీ గా పనిచేస్తాను కదా ఒక పార్క్ లో. ఆ పార్క్ లోకి వెళ్ళి టిమో గడ్ కూర్చొని చిన్నపిల్లలు ఆడుకుంటే చూస్తూ ఉంటాడు అనమాట. వాడి పక్కకి పియర్ గడ్ వచ్చి వాడు కూడా చూస్తూ ఉంటాడు. సో బేసికల్ గా వాళ్ళిద్దరికి ఇక్కడ సింక్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మంచి ఉద్దేశంతో కాదు దురుద్దేశంతో. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ కి వస్తుంది. టిమో ఏం చేస్తాడంటే తన బాస్ కు ఫోన్ చేసి నాకు ఆరోగ్యం కొంచెం బాగోలేదు లీవ్ కావాలని చెప్పడంతో ఆయన కూడా లీవ్ శాంక్షన్ చేస్తాడు. అంతేకాకుండా టిమో ఏం చేస్తాడంటే తన భార్య దగ్గరికి వెళ్ళి ఆఫీస్ లో ఏదో ప్రాబ్లం అయిందంట కాబట్టి నేను వెళ్తున్నాను రేపు సాయంత్రం వస్తానని చెప్పడంతో తన భార్య కూడా సరే అంటుంది. మరోవైపు హీరో వాళ్ళ బాస్ ఉన్నాడు కదా రిటైర్డ్ అయిపోయాడు. ఆయన ఏంటంటే పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వచ్చి 23 ఏళ్ల క్రితం జరిగిన హత్యకి ఇప్పుడు జరిగిన హత్యకి సంబంధం ఉంది. మీరు కరెక్ట్ గా వెతికితే సినికా కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు సరిగా వెతకట్లేదని చెప్పేసి హీరోకి సలహాలు ఇస్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా సీనియర్ కదా అందులోనూ 23 ఏళ్ల క్రితం ఆ కేసును డీల్ చేశాడు కదా అని చెప్పేసి హీరో కూడా ఆయన సలహాలు వింటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా టిమో ఆ తర్వాత పియర్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా. టిమో ఏం చేస్తాడంటే పియర్ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళిన తర్వాత పియర్ గడ ఒక రోజు ఓపెన్ అవుతాడు. నీకు చిన్నపిల్లలు అంటే ఇష్టం నాకు చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి అంటంతో మనోడు ఏమంటాడంటే నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమి లేవు అని చెప్పి అంటాడు. నా దగ్గర చిన్నపిల్లల వీడియోలన్నీ చూస్తావు అని చెప్పేసి అంటంతో టిమో గడి కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఏమనుకుంటాడేమో మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత పియర్ గడ ప్లే చేసే వీడియోస్ చూస్తాడు. అందులో ఒక చిన్న అమ్మాయితో పెద్ద అతను చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ టిమో అలాగే పియర్ మాత్రం అలాగే ఆ వీడియో చూస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. సినికా డెడ్ బాడీ కోసం పోలీసులందరూ భయంకరంగా వెతుకుతూ ఉంటారు కానీ ఆ అమ్మాయి శవం మాత్రం కనిపించదు. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ టీం మొత్తం కలిసి ఇంతకు ముందు జరిగిన కేసుకి ఈ కేసుకి ఏదైనా లింక్ ఉందని చెప్పి చూస్తూ ఉంటారు. అందులోనూ ఈ 2 కేసుల కంటే ఆల్రెడీ ఒక కేసు ముందు జరిగిందనమాట. అక్కడ కూడా కామన్ గా ఉన్నది ఒకే ఒక్క పాయింట్ రెడ్ కలర్ కారు. సో దాంతో హీరో ఏమంటాడంటే మన ఊర్లో రెడ్ కలర్ కారు ఎవరి దగ్గర ఉందో మొత్తం ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి అనడంతో వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ ఆ కారు ఎవరి దగ్గర ఉందో డీటెయిల్స్ తీసాము. దగ్గరగా 400 కార్లు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ చాలా మందిని ఎంక్వైరీ చేసాము. ఇంకొంతమందిని ఎంక్వైరీ చేసి తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా ఓకే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే టీము చూపిస్తాడు. తానేంటంటే 23 సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఆ ఊరు వచ్చి పియర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత పియర్ గడు కూడా ఎంతో ఆనందంగా టీమును లోపల తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తనకు డ్రింక్ ఇస్తాడు. అప్పుడు టీము అడుగుతాడు అనమాట ఇప్పుడు చనిపోయిన అమ్మాయి శవం ఎక్కడుందని చెప్పేసి. దాంతో పియర్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ అమ్మాయి చనిపోవడం ఏంటి నన్ను అడుగుతూ ఏంటని చెప్పడంతో 23 ఏళ్ల క్రితం నువ్వు ఆ అమ్మాయిని ఎలాగ చంపావు ఇప్పుడు కూడా ఈ అమ్మాయి ఎలాగ చనిపోయింది అదే గోధుమ తోట అదే సైకిల్ అని చెప్పడంతో చూడు బాబు ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడంటే ఏదో క్షణికావేశంలో చేశాను ప్రతిదీ నేనే చేశానంటే నన్నేం చేయమంటావు అని చెప్పడంతో కోపంతో టీమో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పియర్ గడి పిలిచి నీకు ఇష్టమైన వీడియో సీడీ ఉంది తీసుకో అని చెప్పేసి ఇస్తాడు. దాంతో మనోడు కూడా తీసుకొని హోటల్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీడియో ప్లే చేసి చూస్తే 23 ఏళ్ల క్రితం ఏదైతే వీడియో వీళ్ళిద్దరు కలిసి చూశారో అదే మళ్ళీ ప్లే అవుతుంది. అది చూసిన తర్వాత మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఆ తర్వాత తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. పియర్ గాడు ఈ సినిమాలో ఒక అమ్మాయిని చంపేశాడు కదా ఆ అమ్మాయిని శవాన్ని డిక్కీలో వేసుకొని తీసుకెళ్లి ఒక నదిలో పడేసి వస్తాడు అనమాట. ఆ కార్ లో టిమో కూడా ఉంటాడు. అందుకని మనోడికి అప్పటి నుంచి ఒక గిల్ట్ ఫీలింగ్. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత పార్క్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడు టీమో దగ్గరికి పియర్ వచ్చేసి నా రూమ్ కి వీడియో చూద్దామని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి తనకు గిల్ట్ ఫీలింగ్ అనిపించి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. ఆ తర్వాత కార్ వేసుకొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. జరిగింది మొత్తం చెప్దాం అనుకుంటాడు. వెళ్దాం అనుకుంటాడు కాకపోతే మధ్యలో ఆగిపోతూ ఉంటాడు. తన మనసు ఏంటంటే 2 విధాలుగా చెప్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎలీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎలీనా అంటే ఎవరో కాదు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట. ఆవిడ దగ్గరికి రూమ్ రెంట్ కోసం తిరుగుతున్నట్టు వెళ్లి డైరెక్ట్ గా ఆవిడని మీట్ అవుతాడు. ఆవిడ కూడా సరే అని చెప్పేసి లోపలికి ఇన్వైట్ చేస్తుంది. తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది.
మనోడు కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు పక్కనే పియా ఫోటో ఉంటుంది, ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా ఎంతో బాధపడుకుంటూ నా కూతురు బాబు, తను చనిపోయి 23 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ తను నాతోనే ఉన్నట్టుందని చెప్పేసి తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. దాంతో టిమోకి అర్థమైపోతుంది తన కూతురుని ఇప్పటికి కూడా తాను మర్చిపోలేకపోతుందని చెప్పేసి. ఆ తర్వాత టిమో కూడా ఆల్రెడీ తనకి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు అనమాట. ఎప్పుడైతే ఎలీనా బాధపడుకుంటూ చెప్పిందో వెంటనే టిమో కూడా బయటకు వచ్చేసి కారులో కూర్చుంటాడు. కారులో కూర్చొని తాను కూడా ఏడుస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఎలీనా దూరం నుంచి వస్తుంది, వీడెందుకు కారులో కూర్చొని ఏడుస్తున్నాడు అని చెప్పేసి అప్పుడే ఆమెకి డౌట్ వచ్చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, రిటైర్డ్ బాస్ క్రిస్టియన్ అని, అతను ఏంటంటే ఈ ఎలీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఆవిడతో రిలేషన్ లో ఉంటున్నాడు అనమాట. వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడు టిమో ఇచ్చాడు కదా విజిటింగ్ కార్డు, ఆ విజిటింగ్ కార్డు ఆయనకి ఇచ్చి నా కూతురుని చంపిన కిల్లర్ గార్డు నా ఇంటికి వచ్చాడని చెప్పేసి అనడంతో ఆయన షాక్ అయిపోతాడు. ఎలా తెలుసు నీకు అని చెప్పేసి. ఏం లేదు, వాడి మాటలు వాడి చేష్టలు నాకు అర్థమైపోయినాయని చెప్పేసి హీరో వాళ్ళ రిటైర్డ్ బాస్ తో చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు మనకు అదిలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి సిటీలో రెడ్ కలర్ కారు ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోకి సడన్ గా ఫోన్ రావడం వల్ల తను అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తారని చెప్పి వెళ్తాడనమాట. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే పియర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకున్న రెడ్ కలర్ కారు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మరోవైపు టీమోని చూపిస్తారు. తానేం చేయాలో తెలియక ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చంపాడు కదా పియర్ గాడు, ఆ అమ్మాయి శవాన్ని ఏ నదిలో అయితే పడేశారో అక్కడికి వెళ్లి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి తన భార్య ఫోన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తన ఉద్యోగం పని మీద అని చెప్పి 2 రోజులు అవుతుంది కదా రాక, అందుకని ఫోన్ చేస్తుంది. తానేమంటాడంటే క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి ఆడుకుంటూ కింద పడిపోయిందని చెప్పి అంటంతో ఈ టీమో కూడా ఏమంటాడంటే ఇవ్వు అమ్మాయితో మాట్లాడతానని చెప్పేసి అంటాడు. దాంతో తన కూతురికి ఫోన్ ఇద్దామని వెళ్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పేసి బయటకు వెళ్తుంది. ఎవరో వచ్చారాగని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. వచ్చింది ఎవరో కాదు హీరో అలాగే హీరో వల్ల ఓల్డ్ బాస్ అంటే రిటైర్డ్ అయ్యారు కదా బాస్, ఆయన ఇద్దరు కలిసి టీమో వల్ల ఇంటికి వెళ్తారు. మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమో ఈ పియర్ గారి ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వాడిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడు అడుగుతుంది అనమాట అమ్మాయి, మీ దగ్గర రెడ్ కలర్ కార్ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడుందని చెప్పంటే లేదమ్మా నేను ఎప్పుడూ అమ్మేసిన దాన్ని, ఇప్పుడు నాకు బైక్ మాత్రమే ఉందని చెప్పేసి అంటాడు. సరేనండి 1983లో జూలై 8న మీరు ఎక్కడున్నారని చెప్పడంతో పియర్ గాడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వెంటనే ఆ అమ్మాయి ఏమంటుందంటే లేదండి ఒక అమ్మాయి హత్య కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చామని చెప్పడంతో మనోడికి కొంచెం నర్వస్ గా అనిపించేసి మీకు కాఫీ తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ఇద్దరు కలిసి టీమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యని క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అందులోనూ హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే మీ ఆయన రూమ్ చెక్ చేయాలని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అదే సమయంలో హీరో దగ్గర టీమో విజిటింగ్ కార్డు ఉంటుంది అనమాట. ఎందుకంటే టీమో ఎలినాకి విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా, ఆ విజిటింగ్ కార్డు ఆమె ఏం చేసిందంటే క్రిస్టియన్ కి ఇచ్చింది. క్రిస్టియన్ ఏమో ఇప్పుడు హీరోకి ఇచ్చాడు. అదే సంగతి. ఇదిలా ఉంటే టీమో భార్యకేమో నా భర్త విజిటింగ్ కార్డు మీ దగ్గర ఉందంటే అని చెప్పి అంటంతో ఏం లేదండి కొంచెం కేసు తేలేంత వరకు సీక్రెట్ గా ఉంచాలని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు పియర్ని చూపిస్తారు. మనోడు ఏంటంటే కాఫీ తెస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు కదా, వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకొని ఒక చిన్న డైరీ తీసుకొని మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఎక్కడున్నాను అని చెప్పేసి 1986 డైరీ తీస్తాడు అనమాట. అందులోను జూలై 8ని ఎక్కడున్నా అని చెప్పేసి మెల్లగా చదువుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే నేను చూడొచ్చు అని చెప్పేసి ఆ డైరీ తీసుకుంటుంది. మనోడు చేతిలో కత్తి ఉంటుంది అనమాట. ఈ అమ్మాయికి నిజం తెలిసిపోతే పొడి చేద్దాం అని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే పై చెక్ చేసి ఏం లేదులేండి అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఆ అమ్మాయిని వదిలేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే టీమో వాళ్ళ భార్య ఉంది కదా, ఆమెను ఎంక్వైరీ చేస్తాడు. నీ భర్త 1986లో ఎక్కడున్నాడని చెప్పి అడిగితే కరెక్ట్ గా 1986లోనే ఊరు వచ్చాడండి అని చెప్పేసి అనడంతో హీరోకి మెల్లగా డౌట్ వచ్చేస్తుంది. అందులోనూ టీమో గారు ఇక్కడికి వచ్చి పేరు మార్చుకున్నాడు అనమాట. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు లోపలికి వెళ్ళాడు కదా హీరో వాళ్ళ బాసు రిటైర్డ్ అయిన అతనేంటి లోపలికి వెళ్ళి ఇంకా రాలేదని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. అంటే హీరో ఆ తర్వాత టీమో వాళ్ళ భార్య వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే మీ ఆయన కంప్యూటర్ అంటే చెత్త ఉందని చెప్పేసి అందులో ఉన్న వీడియోలు చూపిస్తాడు. అది చూసిన తర్వాత టీమో భార్యకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో అసభ్యకరమైన వీడియోలు ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో టీమో కూతురు లోపలికి వస్తుంటే హీరో వెంటనే వెళ్లి కంప్యూటర్ ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత హీరోకి అంతేకాకుండా హీరోల బాస్ కి అర్థమైపోతుంది ఈ టీమో గడే కిల్లర్ అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు టీమో చూపిస్తారు. ఏ అమ్మాయినైతే వీళ్ళ నదిలో పడేశారు అదే నది దగ్గరికి వీళ్ళు ఆగాడు కదా, అలా కొంచెంసేపు ఆలోచించి వెంటనే తన కారు స్టార్ట్ చేసి తన కారుని నదిలోకి పానిస్తాడు. అంటే తను ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే గిల్టీ ఫీలింగ్ తో తను బతకలేకపోతున్నాడు, అందుకని ఆత్మహత్య చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బాసు అందరు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ కారుని బయటకు తీస్తారు. అందులో టీమో శవం ఉంటుంది. దాంతో అందరికి అర్థమైపోతుంది 23 ఏళ్ల క్రితం అమ్మాయిని చంపింది వీడే, అందులోను ఇప్పుడు సినికాను కూడా చంపింది వీడే అని చెప్పేసి టీవీలో పేపర్లో అంత పబ్లిసిటీ చేస్తారు. అందులోను హీరో వాళ్ళ బాస్ కి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 23 ఏళ్లుగా ఈ కేసుని ఛేదించలేకపోయాము, ఇప్పుడు మొత్తానికి కిల్లర్ గాడు వాడంతటిగా వాడే చనిపోయాడని చెప్పేసి ఆయన ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నదిలో ఒక అతను సరదాగా ఈత కొడుతుంటాడు అనమాట. అదే సమయంలో చెట్టల్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అక్కడ సినికా శవం ఉంటుందన్నమాట. దాంతో ఈ విషయం
పోలీసులు తెలుస్తుంది. పోలీసులు కూడా వెంటనే సినికా వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్తారు. అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే సినికా కేసుని ఆ తర్వాత ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన అమ్మాయి కేసుని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కామన్ గా ఒక పాయింట్ తెలుస్తుంది అనమాట. అదేంటంటే హెడ్ ఫోన్స్ కారు మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ ని పాపం టీమో గాడు వచ్చి తీసుకొని మధ్య సీట్ లో పడేస్తాడు. ఈ పాయింట్ ఎలా మిస్ చేశానని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఒక పిల్లాడు సాక్ష్యం చెప్పాడు కదా, ఒక రెడ్ కలర్ కారు వచ్చిందని చెప్పేసి వాడి వాంగ్మూలాన్ని మళ్ళీ మన కథలో హీరో వింటాడు. అప్పుడు వాడు ఏమంటాడంటే ఆ చనిపోయిన అమ్మాయి హెడ్ ఫోన్స్ ని ఎవడో ఒకడు బ్యాక్ సీట్ లో పడేశాడు అని చెప్పేసి అంటాడు. అది విన్న తర్వాత హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిని చంపింది ఒకడు కాదు ఇద్దరు అని చెప్పేసి. ఎందుకంటే ఒకడు డిక్కీలో 7 వేసాడు, ఇంకొకడు ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ ని మధ్య సీట్ లో వేసాడని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రజెంట్ తన బాస్ ఒక అతను కదా అతనికి చెప్తాడు. కానీ ఆయన ఏమంటాడంటే చూడు నువ్వు చెప్పేది నిజమే అయితే ఖచ్చితంగా వచ్చేసింది కూడా టీమో గాడే. ఎందుకంటే ఆ హెడ్ ఫోన్స్ మీద టీమో గాడి DNA ఉంది. ఇంకా ముఖ్యంగా వాడి పేరు మార్చుకొని వేరే ఊరు వెళ్ళి బతుకుతున్నాడు. ఇవన్నీ చేసింది వాడే అని చెప్పేసి అంటంతో సార్ ఇంతకు ముందు అమ్మాయిని చంపింది టీమో గాడేమో కావచ్చు కానీ ఇప్పుడు చంపింది మాత్రం వేరే వాడే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చంపిన వాడు ఆ చంపేసిన అమ్మాయిని ఏమీ చేయకుండా కేవలం చంపేసి ఆ అమ్మాయిని అక్కడ పడేశాడండి. ఖచ్చితంగా ఇంతకు ముందు కిల్లర్ అయితే ఈ అమ్మాయిని మానభంగం చేసేవాడు, కానీ అలా చేయలేదు. ఒక్కసారి నా మాట వినండి సార్ అని చెప్పినా సరే హీరో వాళ్ళ బాస్ మాత్రం ఏమీ పట్టించుకోడు. అంతేకాకుండా హీరో ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. సార్ ఈ టీమో గాడు పేరు మార్చుకుని వెళ్ళిపోయాడండి, ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి హత్యలు జరగలేదు, కానీ ఈ టీమో గాడు ఇక్కడికి రావటానికి వాడు ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు. అందుకని టీమో గాడు కూడా ఇక్కడికే వచ్చాడు. వాడు ఖచ్చితంగా మీట్ అయి ఉంటాడు. మీట్ అయిన తర్వాత ఆ గిల్టీ ఫీలింగ్ తో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఖచ్చితంగా ఇంకొకడు ఉన్నాడు సార్ అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ బాస్ మాత్రం అలాంటిది ఏం లేదే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళ బాస్ ని పట్టుకుని పెచ్చ కొట్టుడు కొడతాడు. అసలు నువ్వెలా డిటెక్టివ్ అని చెప్పేసి. ఇక దాంతో ఏం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్ గా హీరోని ఉద్యోగంలో నుంచి పీకవతలు పడేస్తారు. కట్ చేస్తే మరోవైపు సినికాని ఫాలో చేసిన కారు ఒకటి ఉంది కదా, ఆ కారు ఒక షెడ్ లోకి వెళ్తుంది. ఆ షెడ్ లో నుంచి మెల్లగా పిఆర్ గాడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తారంటే ఆ కారు తాళం ఒక ముసలాడికి ఇస్తాడు. సో దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది సినికాను కూడా చంపింది వాడే, కాకపోతే మానభంగం చేయలేదు. అందులోనూ ఆ కారు పక్కింటాడికి ఇచ్చాడు కదా, బేసికల్ గా పక్కింటాడితే ఆ కారు కొంచెం ఒక 4 రోజులు వాడుకుంటా అని చెప్తే ఆవిడ ఇచ్చిందనమాట. ఇంకా ముఖ్యంగా ఆవిడ ఒక పేపర్ చదువుతుంటుంది. ఆ పేపర్ లో టీమో ఫోటో వేసి ఉంటుంది. వీడే రేపిస్ట్ అని చెప్పేసి, మానభంగం చేసాడని చెప్పేసి, చిన్నపిల్లల్ని చంపేశాడని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత మనోడు బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా టీమో చనిపోయిన సంగతి మనోడికి తెలియదు అనమాట. అది చూసి మనోడు ఇంకా బాధపడతాడు. తిరిగి తన రూమ్ లోకి వెళ్ళి మెల్లగా తలుపేసుకుంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా వీడు కూడా గిల్టీ ఫీలింగ్ తో సూసైడ్ చేసుకొని చనిపోతాడా లేకపోతే వీడు ప్రశాంతంగా బతికేస్తాడనేది మాత్రం మీరు కొంచెం కామెంట్ సెక్షన్ లో రాయండి. నాకు తెలిసినంత వరకు వీడు చనిపోయే సాహసం అస్సలు చేయడు. ఎందుకంటే వీడే అందరిని చంపుతున్నాడు కదా, అదైతే నా పర్సనల్ ఫీలింగ్. ఏది ఏమైనా సరే ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత మనం మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో మనతో నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కడు మంచోడు అనుకోవడం మన మూర్ఖత్వం. కాబట్టి పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేనండి నేను చెప్పదలుచుకునేది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మన చుట్టూ ఎంతమంది ఎదవలు ఉన్నారో మనకు తెలియదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.